16,400 కోట్ల రూపాయలు 105 రోజుల్లోనే ఎవరు కొట్టినా ఏ రాష్ట్రం అప్పు చేయనంతగా అప్పు చేసి కుప్పల్లో పెట్టేసి ఒక రోజుకి 156 కోట్ల రూపాయలు అప్పుకు దారి తీస్తున్నామంటే మామూలు ముచ్చట్న అది తెలంగాణ సమాజానికి ఎంత ఎఫెక్ట్ అది రేపు రాబోయే రోజులకు ఇక పుట్టబోయే బిడ్డకు కూడా అప్పు కుప్ప చేసబోతున్నావు కదా రేవంత్ రెడ్డి. డబ్బులు ఏం చేస్తున్నావు? హామీలు ఇవ్వకుండా నువ్వు ఆడిన మాటకు తగ్గట్టుగా పైసలు జమ చేయకుండా ఆ డబ్బులు ఏం చేస్తున్నావు? అప్పులు చూస్తేనేమో కుప్పలు లెక్క అవపడుతున్నాయి, పైసలు చూస్తేనేమో ఒక్కటి అమలయ్యేటట్టు ఏడ అవపడతలేవు. ఏమైనా అవపడుతున్నాయంటే పేపర్ల మీదనే ఇచ్చేసినా తీసేసినా కుమ్మేసినా అంటున్నావు. వచ్చిరాగానే మొదటి వారంలోనే జీతాలు పడ్డాయి అన్నావు. ఆ జీతాలు కూడా ఇప్పటిదాకా పడలేదు. గ్రామాల్లో పనిచేసే వాలంటీర్లకు కూడా జీతాలు పడలేదు ఇప్పటిదాకా. మరి మీరేం చేస్తున్నారు? 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పుకోవాలి మీరైతే. రేవంత్ సర్కార్ పనితీరు ఎట్లుందంటే ఉల్లిగడ్డ ఊరందరికీ వద్దు, అన్నం కానీ మనకు కాదు కదా.